హలో ఎవ్రీవన్. ఈరోజు ఏంటంటే సింపుల్‌గా చాలామందికైతే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, మొబైల్‌లో వీడియోస్ ఎడిట్ చేయాలి, ఫోటోస్ ఎడిట్ చేయాలని చాలామందికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎటువంటి యాప్స్ యూజ్ చేయాలి అనేది మాత్రం చాలామందికైతే ఐడియా ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకి కొన్ని యాప్స్ అయితే ఈరోజు నేను సజెస్ట్ చేయబోతున్నాను. మాక్సిమం ఒక 4 ఆర్ 3 టైప్ ఆఫ్ యాప్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. వాటిలో ఏమేమి చేయొచ్చు అనేది కూడా చెప్తానన్నమాట. ఫస్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే బేసిక్ స్టార్టింగ్ ఒక సింపుల్‌గా ఇప్పటివరకు కనీసం ఒక ఎడిటింగ్ నాలెడ్జ్ లేదు అన్నవాళ్ళు కూడా ఆ యాప్ సింపుల్‌గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ యాప్ పేరు ఏంటంటే వేటా అనమాట. వేటా యాప్ అనేది ఒక చాలా మంచి ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు స్టార్టప్ చేసేవాళ్ళు రీసెంట్‌గా ఎడిటింగ్ వరల్డ్‌లోకి వస్తున్న వాళ్ళు వేటా యాప్ ద్వారా మీరు గెయిన్ చేస్తూ ఉండొచ్చు నాలెడ్జ్ అనేది. సింపుల్‌గా ఉంటుందండి. ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు దాన్ని యూజ్ చేసుకోవడం. దాంట్లో మెయిన్‌గా ఫీచర్స్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు డిఫాల్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ మీరు ఎక్కువగా సెక్యూర్ చేసుకునేది కటింగ్స్ అండ్ ఆడియో ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి అనేది సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా అడ్వాన్స్ ఎడిటింగ్ అయితే మీరు చేయలేరు. బట్ సింపుల్ ఎడిటింగ్స్ అయితే మీరు చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ ఇంకో యాప్ ఏంటంటే ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ అంటే ఇంకొంచెం రీచ్ చేద్దాం పైకి. స్టెప్ 2కి తీసుకెళ్తే విఎన్ అనమాట. విఎన్‌లో టెంప్లెట్స్ ఉంటాయి. కొన్ని టెంప్లెట్స్ కూడా ఉంటాయి. విఎన్‌లో బెస్ట్ బెనిఫిట్ అనమాట అది. ఇప్పుడు నేను కొన్ని నెక్స్ట్ వీడియోస్‌లో కొన్ని టెంప్లెట్స్ అయితే మీకు ఫ్రీగా ఇస్తుంటాను. అలాంటివి మీకు డైరెక్ట్‌గా క్యూఆర్ కోడ్ వస్తుందన్నమాట టెంప్లెట్‌లో. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే డైరెక్ట్‌గా మీ ప్రాజెక్ట్ అనేది మీ ప్రాజెక్ట్‌లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు డైరెక్ట్‌గా అక్కడ ఫోటోస్ చేంజ్ చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోయిందన్నమాట. అలాంటివి టెంప్లెట్స్ అయితే సింపుల్‌గా ఉంటుంది దానిలో. మీకు యాప్ ఇంటర్ఫేస్‌లో కూడా చాలా ఉంటాయి టెంప్లెట్స్. ఇప్పుడు విఎన్‌లో ఎక్కువగా చేసుకోవచ్చు ఏంటంటే యాజ్ యూజువల్‌గా వీటాలో ఎట్లా అయితే రఫ్ కట్ చేస్తామో, రఫ్ కట్ మీన్ వీడియోని కట్ చేయడం అనమాట. అట్లా అనమాట కట్ చేసుకుంటూ వెళ్ళడం. మీకు యూజ్‌లెస్ పార్ట్ అనేది రిమూవ్ చేయొచ్చు. అండ్ అడ్వాన్స్డ్ పార్ట్ అనేది తీసుకోవచ్చు. అట్లా అనమాట. క్లిప్ టు క్లిప్ యాడ్ చేయొచ్చు. క్లిప్ టు క్లిప్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అండ్ మీ యొక్క వీడియోకి షేకింగ్ ఎఫెక్ట్స్ గానీ, అండ్ స్నోఫాల్ ఎఫెక్ట్స్ గానీ, చాలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ అయితే దానిలో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొంచెం ముందుకెళ్తే కైన్ మాస్టర్ అప్లికేషన్. ఈ 2 అప్లికేషన్ల కన్నా బెటర్ దెన్ అప్లికేషన్ ఏంటంటే కైన్ మాస్టర్ అనమాట. ఎందుకంటే ఒక యూట్యూబర్‌గా స్టార్టప్ యూట్యూబర్ పీసీ లేదు. అలాంటి వాళ్ళందరికీ మొబైల్‌లో చేసుకోవాలంటే కైన్ మాస్టర్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తుందయితే కైన్ మాస్టర్ కాదు. బట్ ఒకప్పుడు నేను పెట్టేటప్పుడు మాత్రం కైన్ మాస్టర్‌లో ఎడిట్ చేసి పెట్టేవాడిననమాట. కైన్ మాస్టర్‌లో ఎట్లా అంటే యాజ్ యూజువల్ ఈ 2 థియరీస్ ప్రతి థియరీలో కూడా ప్రతి యాప్‌లో కూడా థియరీస్ అనేవి కామన్ అనమాట. కొంచెం అడ్వాన్స్డ్‌గా వెళ్తాయి. ఇంకొంచెం యాడ్ థియరీస్ ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు. అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్, యాడింగ్ ఫ్యూచర్స్ ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ కైన్ మాస్టర్‌లో ఏంటంటే రఫ్ కట్ అనేది ఉండిద్ది. అండ్ ఆడియో క్లిప్పింగ్ అంతా సేమ్ యూజువల్‌గా ఎఫెక్ట్స్ అనేవి కొన్ని యాడ్ చేసుకుంటారు. రఫ్ కట్‌లో డూప్లికేట్స్ చేస్తూ మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్స్‌ని చేంజ్ చేయొచ్చనమాట. దీంట్లో కొంచెం బెటర్‌గా వెళ్తే విఎన్‌లో కూడా చేంజ్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం హెవీ టాస్క్. దాని గురించి తెలియని వాళ్ళు అంతగా టాస్కింగ్‌లో చేయలేరనమాట. కైన్ మాస్టర్‌లో చేసుకోవచ్చు. సింపుల్‌గా ఒక వీడియో అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే నెక్స్ట్ అలా కొంచెం బెటర్ యాప్‌కెళ్తే క్యాప్‌కట్ అప్లికేషన్ అయితే నేను చెప్తాను. క్యాప్‌కట్ అప్లికేషన్ కూడా ఇప్పుడు చాలామంది ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి. ఎక్స్ఎల్‌బీ ఛానల్ ఉంది కదా! కింద డిస్క్రిప్షన్‌లో ఎక్స్ఎల్‌బీ ఛానల్ రైడింగ్ ఉండిద్ది. అది కిందెళ్ళి ఫాలో అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేసుకోండి. రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని మాత్రం ప్రతి ఒక్కరు ఫాలో చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఒక స్క్రీన్ మీద ఒక వీడియో అయితే ప్లే అయ్యిద్ది. దానికి బెస్ట్‌గా ఒకటి చూపిస్తాను చూడండి. వీడియో అయితే చూసారు కదా! వీడియోలో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసిందేంటి? మీరు అబ్జర్వ్ చేసింది ఖచ్చితంగా కింద కామెంట్‌లో అయితే కింద మీకు నచ్చింది టైప్ చేస్తే కామెంట్‌లో ఆ కామెంట్ అనేది డైరెక్ట్‌గా నాకు వచ్చిద్ది. నేను దాన్ని మీకు క్లారిఫై చేస్తాను. ఓకే. మెయిన్‌గా అబ్జర్వ్ చేయవలసినవి ఏంటంటే 3 థియరీస్. ఒకటి బీట్. మ్యూజిక్ తగ్గట్టుగా క్లిప్స్ అనేవి చేంజ్ అవుతుంది. అండ్ కలర్ మ్యాచింగ్స్. విజువల్ పరంగా నేను కెమెరాలో తీసిన విజువల్ ఏంటంటే చాలా డార్క్‌గా ఉండేది. దాన్ని నేను కలర్ గ్రేడింగ్ చేసి కొంచెం అడ్వాన్స్డ్‌గా మార్చాను. కలర్ గ్రేడింగ్ చేయకముందు మనం మొబైల్‌లో తీసినప్పుడు ఒకలాగా ఉండేది క్లిప్ అనేది. ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక రకంగా క్లిప్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు ఇక్కడ ఒకటి ఉంది కదా! ఈ క్లిప్ ఉంది కదా! ఈ క్లిప్ ఏంటంటే ఎడిటింగ్ చేయకముందే. ఈ క్లిప్ చూడండి. ఈ క్లిప్ ఎడిటింగ్ చేసిన తర్వాత. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ కలర్స్.
ఈ రెండు ఇమేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే కలర్స్ అనమాట. ఆ కలర్ గ్రేడింగ్ అనేది ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ యాప్స్ కోసం మాత్రమే మాట్లాడుకుందాం. క్యాప్కట్లో ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. మీ యొక్క వీడియోకి డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అండ్ మీ అడ్జస్టబుల్ కూడా ఉంటుంది అనమాట. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కూడా ఉంది. మీరు ఆటోమేటిక్గా కూడా దాన్ని చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్ మోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్స్ అనేవి, కలర్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టెంప్లెట్స్ అండ్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్, క్రాప్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. ఈ అన్ని యాప్స్ కన్నా క్యాప్కట్ బెస్ట్ అని చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మీరు క్యాప్కట్ డౌన్లోడ్ చేసి వీడియో యూస్ చేసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. అది కూడా సింపుల్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ప్రతిదీ ఒక్క కైన్ మాస్టర్ కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట. మీకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అది టచ్ ఉంటే తప్ప దాని అంతగా మీరు యూస్ చేయలేరు. క్యాప్కట్ కూడా సింపుల్గానే ఉండేది. క్యాప్కట్ అండ్ విఎన్, వేటా ఇవన్నీ సింపుల్ ఇంటర్ఫేస్. కొంచెం కైన్ మాస్టర్ మనకు కొంచెం ఇబ్బంది పెట్టింది. అడ్వాన్స్డ్ సెట్టింగ్ లెవెల్స్ అనేది మాకు చూపించుకోవాలి అక్కడ. మనం డైరెక్ట్గా అవి ఓపెన్ చేస్తే కొద్దిగా వస్తుంటాయి అనమాట. అండ్ ఇంకొంచెం అడ్వాన్స్గా అయితే ఎలైట్ మోషన్ అప్లికేషన్ అనేది నేను చెప్తాను. ఎలైట్ మోషన్ అప్లికేషన్లో క్యాప్కట్ కన్నా ప్రో లెవెల్ ఎడిటింగ్ మనం తీసుకురావచ్చు. అంటే చేయగలచ్చు. చేయగలం. అడ్వాన్స్డ్ లెవెల్గా చేయగలం. కానీ ఎక్కువగా మన వాళ్ళు యూస్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్స్, వాళ్ళందరూ రీల్స్ చేస్తుంటారు కదా, నేను చేస్తుంటా. అట్లాంటి రీల్స్ అన్నిటికీ నేను యూస్ చేసేది ఏంటంటే క్యాప్కట్. అండ్ కొన్ని ఇమేజ్ ట్రాన్సాక్షన్స్తో కొన్ని వీడియోస్ చేస్తుంటాను. మీకు నా ఇన్స్టాగ్రామ్ బయో లింక్ ఉంటుంది కింద, దాన్ని కొంచెం ఉన్నాయి, దానిలో నా వీడియోస్ ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కామెంట్ చేయండి. నేను దాని గురించి నా సపరేట్గా వీడియో చేసేసి మీకు పెడతా. ఆ వీడియో ఎట్లా చేయాలి ఏంటంటే వీడియో చేసేసి పెడతా. అట్లాంటి వీడియోస్ అనేవి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని టైటిల్స్ వస్తాయి, సడన్గా ఒక క్లిప్ డ్రాగ్ అవుతుంది, మళ్ళీ టైటిల్స్ వస్తాయి, మళ్ళీ క్లిప్ డ్రాగ్ అవుతుంది, వీటికి తగ్గట్టు క్లిప్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా నేను శ్రీకాకుళం ట్రైట్ లింక్తో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. అది చాలామందికి నచ్చింది. మా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పా ఎట్లా చేయాలని. బట్ నాకు తెలియని వాళ్ళు, మీ అందరికీ తెలియదు కాబట్టి నేను ఏదైతే చెప్తున్నాను. చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ కొంచెం వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అయ్యేవాడు. అండ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్కి వెళ్తే ఫస్ట్ మీరు కలర్ గ్రేడింగ్ అని మెయిన్ పాయింట్ చెప్పాను కదా. ఈ కలర్ గ్రేడింగ్కి బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. లైట్రూమ్ అప్లికేషన్. లైట్రూమ్ క్లాసిక్ అని అప్లికేషన్ ఉంటుంది. అది మన మొబైల్స్లో ఉండదు. పీసీ వాళ్ళకి, విండోస్ వాళ్ళకి మాత్రం అది అవైలబుల్. మొబైల్లో ఉన్న వాళ్ళకి మాత్రం లైట్రూమ్ యాప్ అనమాట. లైట్రూమ్ అనేది మీ యొక్క కలర్ గ్రేడింగ్ బాగా చేయగలము, లైట్రూమ్ హ్యాండిల్ చేస్తారంటే మీ యొక్క పిక్చర్స్ని ఎక్సలెంట్గా తీసుకెళ్ళి మీ యొక్క హైప్ వేరే లెవెల్లో ఉండేది. అది నెక్స్ట్ వన్ అండ్ పిక్చర్ అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ నేను ఉన్నాను కదా, ఈ పర్సన్ జస్ట్ ఇదిగోండి, ఈ ప్లేస్ మాత్రమే నేను అంటే నా ఒరిజినల్ క్యామ్తో పిక్ చేసిన పిక్. మిగతా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నేను పిక్సార్ట్లో ఎడిట్ చేశాను. పిక్సార్ట్లో ఎడిట్ చేసి దాన్ని లైట్ రూమ్లో కలర్ గ్రేడ్ చేసి దాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట నా రూమ్లో. మిగతా పైన ఉన్నవన్నీ మూవీ బ్యానర్స్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ ఆల్సో. ఇది నా బైక్ రైడింగ్ది. ఇది కూడా యాజ్ యూజువల్ కొంచెం చిన్న క్లిప్ దాన్ని పెట్టుకొని చేసుకున్నాను ఇదంతా ఎడిటింగ్. దిస్ వన్ ఈజ్ ఆల్సో సేమ్. ఈ 3 కూడా నేను ఎడిట్ చేసిన క్లిప్స్, రీసెంట్ టైంలో నేను ఎడిట్ చేసిన క్లిప్స్ అనమాట. అట్లా మీరు పిక్సార్ట్లో కూడా చేస్తుండొచ్చు. మీకు ఎట్లా చేసుకోవాలని నేను సపరేట్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. మీకు ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కామెంట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నేను ఖచ్చితంగా వాటికి అయితే రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఉంటే కీబోర్డ్ మీద ఓపెన్ చేసి నచ్చిన కామెంట్, మీకు ఉన్న డౌట్ని కొట్టి నాకు సెండ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షైన్ ఆఫ్.